పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో 4 రోజుల పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాయువ్య దిశగా కదులుతున్న అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు వెల్లడించారు. అల్పపీడనం దృష్ట్యా పలు హెచ్చరికలు జారీ చేస్తున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ముఖాముఖి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారని తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. వారిని తెలుసుకుందాం. నమస్తే సార్. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయంటున్నారు. ఏ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది? మనకి ఈ రోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వర్షం పడే అవకాశం ఉందండి. మనకి ప్రస్తుతం చూసుకున్నట్టయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ ప్రాంతంలో మనకి అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. మనం గతంలో చెప్తున్నట్టుగా ఈ ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్టయితే మనకి ఋతుపవన కాలంలో ఉండే ఋతుపవన ద్రోణి మనకి ఇన్నాళ్ళు నార్త్ ఇండియాలో కొనసాగుతుంది. అది కూడా వచ్చి దీనికి కనెక్ట్ అవుతుంది, కిందకి దిగిపోతుంది ఋతుపవన ద్రోణి. ఋతుపవన ద్రోణి కిందకి దిగినప్పుడు దానికి దక్షిణ భాగంలో ఉన్న ప్రాంతం మీద బాగా వర్షాలు పడతాయి. సో ఈ రోజు ఋతుపవన ద్రోణి కూడా కిందకి దిగిపోయి మనకి ఈ అరేబియన్ సముద్రం నుంచి ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వరకు ఏర్పడింది. అలాగే ఒక ద్రోణి కూడా ఈస్ట్ వెస్ట్ ద్రోణి, మనకి తూర్పు పశ్చిమ ద్రోణి కూడా ఒకటి మనకి ఈ అరేబియన్ సముద్రం నుంచి తెలంగాణ మీదుగా ఈ అల్పపీడన ప్రాంతం వరకు కొనసాగుతుంది. ఇవన్నీ మనకి చాలా అనుకూల పరిణామాలు అయినందున రాగల 4-5 రోజులు కూడా తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ రోజు రేపు పలు జిల్లాల్లో మనం రెడ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందా? తర్వాత వాయుగుణంగా మారే అవకాశం కూడా లేకపోలేదంటారా? అల్పపీడనం ఈ రోజే ఏర్పడిందండి. ఇది రాగల 2-3 రోజుల్లో మరింత స్పష్టంగా మారి బలపడే అవకాశం ఉంది. అదే వాయుగుండంగా మారుతుందా లేదా అన్నది మనకి ఈ రోజు సాయంత్రం రేపు ఉదయానికి దాని పరిస్థితి తెలుస్తుంది. ఇది క్రమంగా మనకి వాయు దిశలో ప్రయాణిస్తుంది. వాయు దిశలో ప్రయాణించి కోస్తా ఆంధ్ర తీరం దాటి అటు పిమ్మట ఛత్తీస్గఢ్లోకి ప్రవేశించిన తర్వాత వీక్ అవడం ప్రారంభిస్తుంది. అయితే ఇది సగటు సముద్ర మట్టం నుంచి 5 నుంచి 7-8 కిలోమీటర్ల హైట్ వరకు ఏర్పడి ఉండటం వల్ల మనకి పై భాగం మనకి వాలి ఉంటుంది, దక్షిణ భాగం వైపు వాలి ఉండటం వల్ల తెలంగాణ మీద ఎక్కువ దానికి ఇంటెన్సిటీ క్లౌడ్ ఫార్మేషన్కి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇందువల్ల మనం ఈ రోజు రేపు కొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్ కూడా ఇచ్చాము. ఈ రోజు చూసుకున్నట్టయితే మనకి ముఖ్యంగా సెంట్రల్ తెలంగాణలోని మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, మెడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి ఈ జిల్లాల్లో మనకి 20 సెంటీమీటర్ల పైబడి వర్షపాతం పడే అవకాశం ఉందని మనం రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. అలాగే సిటీలోని మరి 2 జిల్లాలు మనకి హైదరాబాదు, రంగారెడ్డి, అలాగే మన నల్గొండ, ఇటు సిద్దిపేట, జనగాం, ఉమ్మడి వరంగల్ జిల్లా, మహబూబాబాదు, మనకి నార్త్ తెలంగాణలో ఆదిలాబాదు, కుమరంభీం, మంచిర్యాల ఈ జిల్లాల్లో 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు అతి భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. జిహెచ్ఎంసీ పరిధిలో వర్ష తీవ్రత ఏ విధంగా ఉండి మన హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉందంటారా? మనకి జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్టయితే సంగారెడ్డి జిల్లాలో కొంత ప్రాంతం ఉంది, మెడ్చల్, మల్కాజ్గిరి పూర్తిగా ఉంది, హైదరాబాదు, రంగారెడ్డి ఈ జిల్లాల్లో ఉన్నాయి. అయితే మనకి సంగారెడ్డి, మెడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో మనకి రెడ్ అలర్ట్ అంటే 20 సెంటీమీటర్స్ దాటే అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్ జిహెచ్ఎంసీకి కూడా మనం రెడ్ అలర్ట్ ఈరోజు ప్రకటించడం జరిగింది. ఏ సమయంలో ఎక్కువగా వర్ష తీవ్రత ఉండే అవకాశం ఉందంటారు? ఎక్కువగా ఈవినింగ్, నైట్ టైంలో మనకి మాయిశ్చర్ అక్యుములేషన్ పగలు కొంచెం హీట్ జనరేట్ అయిన తర్వాత ఈవినింగ్, నైట్ టైంలో బాగా క్లౌడ్ ఫార్మేషన్ జరిగే అవకాశం ఉంటుంది. సో ఈరోజు కూడా మనం ఈవినింగ్, నైట్ టైంలో ఈ భారీ వర్షం, అత్యంత భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో మటుకు మనకి ఈ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది, మిగిలిన ప్రాంతాల్లో ఇంచుమించుగా భారీ, అతి భారీ వర్షం నమోదవుతుంది. రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నప్పటికీ ఇంకా ఉక్కపోత వాతావరణం ఎందుకుందంటారు? మనకి ఈ మాన్సూన్ టైంలో మాయిశ్చర్ అక్యుములేషన్ అనేది చాలా ఉంటుందండి ల్యాండ్ మాస్ మీద. అయితే మనకి పగలు కొంచెం వేడిమి ఉండి మనకి ఇప్పుడు 80 నుంచి 90% వరకు గాలిలో తేమ ఉంటుంది. ఎందుకంటే మనకి అల్పపీడన ప్రాంతం ఉండి చాలా తేమ గాలులు మన మీద నుంచి పోతున్నందువల్ల ఈ తేమ పరిస్థితి వల్ల మనకి ఉక్కపోత అనేది ఈ సమయంలో సాధారణంగానే ఉంటుందండి. రేపు ఏ జిల్లాలకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు? రేపు చూసుకున్నట్టయితే మనకి ఇటు వెస్ట్లో ఉన్నటువంటి మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ ఈ 3 జిల్లాలకి రెడ్ అలర్ట్ మళ్ళీ అంటే 20 సెంటీమీటర్ల పైబడి పడే అవకాశం ఉంది. మన మెడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 12 నుంచి 19 సెంటీమీటర్ల ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి నార్త్ ఈస్ట్ జిల్లాలైనటువంటి జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, అలాగే మన కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ ఈ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ అంటే 12 నుంచి 20 సెంటీమీటర్ల వరకు పడే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ 5 నుంచి 7 సెంటీమీటర్ల వర్షపాతం పడే అవకాశం ఉంది. కాబట్టి అన్ని జిల్లాలకి కూడా
ఎల్లో అలర్ట్ ప్రకటించడం జరిగింది. 4 రోజుల తర్వాత రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? మళ్ళీ 5వ రోజుకి కొద్దిగా అంటే 3వ రోజుకి కొంచెం వర్షాలు తగ్గి 3-4 రోజులు కొంచెం తగ్గినప్పటికీ 5వ రోజు మళ్ళీ పెరిగే అవకాశం ప్రస్తుతం కనిపిస్తుంది. ఇది రానున్న అంటే ఈ ప్రస్తుతం ఉన్న అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారుతుందా, ఏ దిశలో ప్రయాణిస్తుంది అన్నది మనకి రేపు కొంచెం క్లియర్ ఐడియా వస్తుంది. ప్రస్తుతం మన మోడల్ అవుట్లుక్ ప్రకారం మళ్ళీ 5వ రోజు వర్షాలు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. రాష్ట్రంలో నెలకొన్న లోటు వర్షపాతం ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటారా? మనకి ఈ రోజు మార్నింగ్ నాటికి మనకి వర్షపాతం లోటు -1%కి చేరుకున్నామండి. అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు, అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి రేపటికి మనం పాజిటివ్లోకి వెళ్ళిపోతాం. ధన్యవాదాలు సార్. ఇది వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు చెప్తుంది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. అయితే ఇవాళ రేపు వర్ష తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎరుపు రంగు హెచ్చరికలు జారీ చేశామని అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ కేవీ రావుతో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.